ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత అధ్యాయం నంబర్ 15లోని శ్లోకం నంబర్ 1-4లో ఒక స్పష్టతను ఇచ్చారు. ఎలాగైతే శ్రీమద్ భగవద్గీత 4 అధ్యాయంలోని శ్లోకం నంబర్ 32, 34లో స్పష్టం చేశారు. ఏంటంటే, అందులో ఆ 32 శ్లోకంలో చెప్పబడిందేంటంటే అర్జున, యజ్ఞాన పరిజ్ఞానం అంటే, యజ్ఞం అంటే ధార్మిక అనుష్ఠాన సాధనల పరిజ్ఞానం. సచ్చిదానంద ఘన బ్రహ్మ అంటే పరమాక్షర బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడిన వాడిలో అలా చెప్పబడిందే తత్వజ్ఞానము. అందులో వివరంగా చెప్పబడింది. దానిని తెలుసుకున్న తరువాత సంపూర్ణ మోక్షము ప్రాప్తిస్తుంది. 4వ అధ్యాయం 34వ శ్లోకంలో అంటారు, ఆ తత్వజ్ఞానాన్ని ఆ సచ్చిదానంద ఘన బ్రహ్మ అంటే సత్యపురుషుడు, అకాలమూర్తి స్వయంగా వచ్చి తన ముఖకమలం నుండి చెబుతారు. అది తత్వజ్ఞానము. ఆ తత్వజ్ఞానాన్ని తత్వదర్శి అయిన సంతుల దగ్గరకు వెళ్లి తెలుసుకో. వారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, కపటాన్ని విడిచి, ప్రసన్నం చేసుకొని సరళతాపూర్వకంగా ప్రశ్నించినట్లయితే ఆ తత్వదర్శి అయిన సంత్ నీకు ఆ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు.